నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. కార్యదర్శి శేఖర్ తన విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నాడంటూ ఆరోపించారు. పక్కనే కృష్ణానది ప్రవహిస్తున్న గ్రామంలో తాగునీటి సమస్య ఉందని తెలిపారు. రైతులకు సరఫరా చేసే తాగునీరు మురికిగా వస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, కార్యదర్శి శేఖర్ కు సమస్యలు విన్నవిస్తే పెడచెవిన పెడుతున్నారని ఆరోపించారు. ముందు మా కృష్ణా వాటర్ పారేటప్పుడు వాటర్ ఈ విధంగా ఉండేవి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ వాటర్ ఇక్కడ స్టోరేజ్ కావడం వల్ల ఈ విధంగా ఉన్నాయి. మాకు డైరెక్ట్ పంపింగ్ ఇక్కడ నుంచే ఇదే పంపు ద్వారా డైరెక్ట్ మా ఇళ్లలోకి నీళ్లు వస్తున్నాయి. ఆ నీళ్లు కూడా ఎంత ఉన్నాయంటే అంత ఎలర్జీలు వచ్చి తాగడానికి కూడా కనీసం వాటర్ పనికి రాకుండా అయిపోయినాయి. ఇంతకు ముందు అధికారులని ఎన్ని చెప్పినా గానీ ఎవరు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. జీవనోపాధి కోసం వచ్చి కష్టం చేసుకుని బతికే వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ దాగి అనారోగ్యాల పాలైతే హాస్పిటల్ పోవడానికి కూడా కనీసం డబ్బులు చూపించుకునే పరిస్థితి లేదు. ఒక్కొక్కరి దగ్గర అందరూ కూలీ పని చేసుకునే వాళ్ళు ఎవరు కూడా ఉద్యోగస్తులు లేరు. ఇక్కడ ఇంతకుముందు ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు వచ్చి చెప్పినా గానీ ఎవరు పట్టించుకోలేదు. తాగే వాటర్ కూడా ఈ విధంగా ఉంటే ఒకసారి ఆలోచన ఇదే అధికారులని ఈ వాటర్ తాగమనండి. కనీసం తాగడానికి కదా స్నానం చేస్తే ఎలర్జీలు వస్తున్నాయి. మా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలి? మేము దయచేసి మాకు తాగడానికి నీళ్లు ఇవ్వగలరని మేము కోరుతున్నాం సార్.